నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఉదయకాలమే దేవుడు నిన్ను దర్శించి మాట్లాడుతున్నాడు. నువ్వు శత్రువు చేతిలో నుంచి నువ్వు విడిపించబడాలంటే, నువ్వు వెళ్ళే మార్గం సరళం చేయబడాలంటే, ప్రతి శోధ నుంచి నువ్వు తప్పించబడాలంటే ఎవరు నీకు తోడుగా ఉండాలి? మనుషుల, అధికారుల? వీరెవ్వరు తోడుగా ఉన్నా నువ్వు దేవుని నుంచి విడిపించబడలేవు. ప్రభు నీకు తోడుగా ఉన్నప్పుడు ప్రతి విషయంలో తప్పించబడతావు, రక్షించబడతావు, విడిపించబడతావు. ఆయన నేను కాపాడే కేడెంగా నీకు ముందుగా ఉంటాడు. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ప్రాబ్లం ఏదున్నా కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. తప్పకుండా మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తాం. చదువుకుందాం. ఉదయకాలం ప్రభు నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట యోబు గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. వంచకులు తన పన్నాగములను నెరవేర్చనేరకుండా ఆయన వారి ఉపాయములను భంగపరచును. దేవునికి స్థితి కలుగును కాక. చూడండి, శత్రువు నీ మీద ఆలోచన చేస్తాడు, మంచి ఆలోచన చేస్తాడా? చేయడండి. శత్రువుకి ఎప్పుడు నిన్ను త్రొక్కాలని, శత్రువుకి ఎప్పుడు నిన్ను నాశనం చేయాలని, శత్రువుకి ఎప్పుడు నిన్ను కృంగదీయాలని, నిన్ను ఏడిపించాలని, నిన్ను బాధించాలని వాడు రకరకాల ఆలోచనలు ప్రతిరోజు నీ విషయంలో చేస్తూ ఉంటాడు. కానీ వారి ఆలోచనలన్నీ, వారి ప్లాన్లన్నీ భంగపరుస్తాడంట దేవుడు, చెడగొట్టేస్తాడు. నీ మీద ఆ ఆలోచనలు పని చేయకుండా ప్రభు ప్రభావం నీ మీద ఉంచి వాటన్నిటినీ చెడగొడుతూ నిన్ను చక్కగా ముందుకు నడిపిస్తాడు. ఎందుకంటే ఆయన్ను ఆరాధిస్తున్నావు కాబట్టి, ఆయన స్తుతిస్తున్నావు కాబట్టి, ఆయన నామంలో ప్రార్థించే బిడ్డగా నువ్వు ఉన్నావు కాబట్టి వాని ఆలోచనలు ఆయన భంగపరుస్తాడు. చూడండి, దావీదు విషయంలో ఒకసారి ఒక ఆయన వ్యతిరేకంగా మాట్లాడుతూ వ్యతిరేకంగా రాజు దగ్గర చెప్తా ఉంటే దావీదు అక్కడికక్కడే మోకరించి ప్రార్థన చేస్తాడు, దుష్టుని ఆలోచనలు చెడగొట్టు ప్రభువా. ఈ ప్రార్థన ఎంత ప్రభావం అంటే వాని ఆలోచనలను చెడిపోయాయి. ఈరోజు నీ కుటుంబం మీద వాడు చేస్తున్న చెడు ఆలోచనలు, దురుద్దేశములన్నిటినీ ఆయన చెడగొట్టబోతున్నాడు. ఆయన వాటిని నాశనం చేయబోతున్నాడు. నీ మీద దైవ ప్రభావంతో, దేవుని పరిశుద్ధాత్మ వెలుగుతో నిన్ను, నీ కుటుంబాన్ని నింపి నేను చక్కగా నడిపించబోతున్నాడు. ఎందుకంటే వాని ఆలోచన నీ మీద పనిచేసిందా, నీ కుటుంబం ఎలా ఉంటుందంటే చాలా భయంకరంగా అవకతవకలు చేస్తాడు, చెదరగొడతాడు, ఆ జల్లెల్లో వేసి జల్లించినట్టు జల్లిస్తాడు. కానీ వాటన్నిటి నుంచి ఆయన ఈరోజు నిన్ను విడిపిస్తాడంట. వాని ఆలోచనలు భంగపరిచి వేటకాని ఊర్లో నుంచి నిన్ను తప్పిస్తాడు, నిన్ను విమోచిస్తాడు, నా రెక్కల నీళ్ళు నేను నడిపిస్తానంటున్నాడు. ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, నీ కుటుంబంలో నీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో నీకు కాపుదలనిచ్చి భద్రతనిచ్చి నీకు ఏ అపాయం రాకుండా నేను నిన్ను కాపాడుతానని ఈ వాగ్దానం ద్వారా ప్రభు నీతో మాట్లాడు. చూడండి, మనం ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా ఇంటికి రావాలంటే ఎవరు తోడుగా ఉండాలి? ప్రభు. ప్రభు నీ కాపరిగా ఉన్నప్పుడు, కాపుదలనిచ్చినప్పుడు, భద్రతనిచ్చినప్పుడు ఏ అపాయం నేను టచ్ చేయలేదు, ఏ కీడు నిన్ను తాకజాలదు, ఏ విషయంలో హాని చేయడానికి ఎవడో నీ మీదికి రాకుండా ప్రభు నిన్ను కాపాడుతానంటున్నాడు. అందుకే వాని ఆలోచనలన్నీ భంగపరుస్తాను, నిన్ను రక్షిస్తాను. గొప్ప మాట కదా. నిన్ను ప్రభు దర్శిస్తున్నాడు. చూడండి, ఎక్కడ నువ్వు కృంగిపోయినా ప్రభు తట్టుకోలేడు. నువ్వు బాధపడడం, నువ్వు రోగంలో ఉండడం, నీ సమస్యలో ఉండడం ప్రభు యొక్క చిత్తం కానే కదా. నువ్వు బాగుండాలి. నువ్వు బాగుండడం కోసమే ఆ రక్తం గార్చి ప్రాణం పెట్టి మాట పట్టుకొని ప్రార్థించు, మాట పట్టుకొని నమ్మి విశ్వసించు. దేవుడు ప్రతి కీడు నుండి నిన్ను విడిపించి రక్షించబోతున్నాడు. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం నీ జీవితంలో ఈరోజు నెరవేర్చి ప్రభు ఈరోజు అంతా నీకు తోడే ఉండి నడిపించును గాక. ఆమె. కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి ఇవ్వించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చెప్పు. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవుడా, నీకు స్తోత్రం. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు ఏ చిక్కుల్లో ఉన్నారు, ఏ సమస్యలో ఉన్నారు, ఏ బాధలో ఉన్నారు, వారందరినీ విడిపించమని ప్రార్థిస్తున్నాం. శత్రువు ఆలోచన చెడగొట్టమని ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డలకు నీవే కాపరిగా ఉండి చక్కగా నీ త్రోవలో నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఉదయకాలం మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యంతో నింపమని ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డలు ఎక్కడికైతే వెళ్తున్నారో వస్తున్నారో వారికి తోడుగా ఉండండి. ప్రతి శోధ నుంచి తప్పించు, ప్రతి అపాయం నుంచి తప్పించు, ప్రతి విషయంలో విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. రోగంలో ఉన్న వారందరికీ స్వస్థత కలిగించు, నలిగిన హృదయాలకు నెమ్మది కలిగించమని ప్రార్థిస్తున్నాం. చేయబూరుకొని ప్రతి ప్రయత్నం సఫలపరచమని ప్రార్థిస్తున్నాం. నేను అన్ని విషయాల్లో కాపాడి భద్రపరిచి నీ రెక్కల నీళ్ళలో చక్కగా నడిపించి ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి నీ గొప్ప రక్షణ, గొప్ప సమాధానం కలిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.
వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.